మొన్నటి దాకా బంగారం అంటే అందరికీ లక్ష సౌండే వినిపించేది. తులం బంగారానికి లక్ష ఖర్చు పెట్టాలా అని గోల్డ్ లవర్స్ అంతా కింద మీద పడిపోయారు. 24 క్యారెట్ గోల్డ్ లక్ష దాటడంతో ఇక గోల్డ్ని జ్యువెలరీ షాపుల్లో చూసి మురవాల్సిందే అనుకున్నారు. అయితే ఆల్ టైమ్ రికార్డు స్థాయి ధరను దాకిన బంగారం మళ్ళీ నేల చూపులు చూస్తోంది. అక్షయ తృతీయ నుంచే బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ మొదలైంది. నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న గోల్డ్ రేట్లు పసిడి ప్రియులకు భారీ ఊరటనిచ్చాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయా? ఎంతవరకు పడిపోయే ఛాన్స్ ఉంది? బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్లు. లక్ష నుంచి దిగొచ్చిన పసిడి రేట్. బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? ₹1,00,000 దాటిన బంగారం ధరలు మళ్లీ డౌన్ ఫాల్ మొదలైంది. అంతెత్తుకు ఎగసి ఆకాశాన్నంటిన గోల్డ్ రేట్లు పసిడి ప్రియులకు ఇప్పుడిప్పుడే ఊరటనిస్తున్నాయి. ఆల్ టైమ్ హై రేట్ 1,00,000 నుంచి బంగారం దిగొచ్చింది. భారత్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 97,910కి తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 89,750కి తగ్గింది. 18 క్యారెట్ల బంగారం ధర 73,440కి తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 98,600గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ధర $3,307లకు చేరింది. అమెరికా డాలర్ బలపడటంతో గోల్డ్ రేట్లు దిగుస్తున్నాయి. యుఎస్ డాలర్ విలువ పెరగటం వల్ల ఇతర కరెన్సీలతో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదైందిగా మారింది. దాంతో డిమాండ్ తగ్గింది. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్యం విషయంలో ఉద్రిక్తతలు తగ్గటం కూడా బంగారం ధరలకు ఎఫెక్ట్ చూపించింది. భారత్లో బంగారం కొనుగోలుకు అక్షయ తృతీయని అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈ సమయంలో బంగారం కొంటే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. సరిగ్గా అక్షయ తృతీయ రోజే బంగారం ధరలు దిగిరావటంతో పసిడి ప్రియులకు భారీ ఊరట దక్కింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల్లో గోల్డ్ రేట్లు పెరిగిపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ప్రాచ్యంలో అశాంతి, అమెరికా చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలన్నీ బంగారం డిమాండ్ పెంచాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలతో బంగారాన్ని ఇన్ఫ్లేషన్ కు వ్యతిరేకంగా రక్షణగా భావించారు. మరోవైపు భారత్, చైనా లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వల్ని పెంచాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గటం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు తగ్గటం, దీనికి తోడు డాలర్ బలపడటంతో ఒక్కసారిగా గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో జూన్ కాంట్రాక్టుల బంగారం ధర కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు 1% కంటే ఎక్కువగా క్షీణించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు రావడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి ఉన్న డిమాండ్ కాస్త తగ్గింది. మరోవైపు స్టాక్ మార్కెట్ బలపడే కొద్దీ బంగారం ధర తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరైతే ఇన్వెస్టర్లు ఇప్పటివరకు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టారో వారంతా తమ పెట్టుబడుల్ని ఉపసంహరించి మళ్లీ స్టాక్ మార్కెట్లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. దాంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి పోల్చి చూస్తే చాలా కాలం తర్వాత గోల్డ్ రేట్లు తగ్గాయి. పైగా అక్షయ తృతీయ రోజే పసిడి ధర తగ్గటంతో గోల్డ్ లవర్స్ ఊరటగా ఫీల్ అవుతున్నారట. గత అక్షయ తృతీయ సమయంలో బంగారం ధర 70,000 మాత్రమే. అలాంటిది ఇప్పుడు ఏకంగా ₹1,00,000 మార్క దాటింది. అంటే ఏడాదిలోనే దాదాపు 30% పెరిగింది. గోల్డ్ రేట్లు ఈ రేంజ్ లో పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు. కానీ ఎవరైతే బంగారంపై పెట్టుబడి పెట్టారో వారికి మంచి రాబడిని అందించింది. ఏప్రిల్ తొలివారంతో పోలిస్తే ఫినాన్షియల్ మార్కెట్లు, ముఖ్యంగా రిస్క్ ఆస్తులు టారిఫ్ విషయంలో సానుకూలంగా ఉన్నాయి. ఇది బంగారం లాంటి సేఫ్ హెవెన్ ఆస్తులపై ఒత్తిడి పెంచింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, డాలర్ విలువ బలపడటం లాంటివి కొనసాగితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్ ఔన్స్ కు $1,820 పడిపోవచ్చని, ఇది 38% తగ్గుదలను సూచిస్తోందని అంచనా వేశారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ సప్లై పెరగటం, సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ తగ్గటం లాంటివి జరిగే అవకాశాలున్నాయి. సాధారణంగా భారత్లో వివాహం, పండుగ సీజన్లలో బంగారం డిమాండ్ పెరుగుతుంది. అయితే ప్రజల ఆర్థిక పరిస్థితులు బలహీనపడితే డిమాండ్
తగ్గి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. భారత ప్రభుత్వం గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గిస్తే దేశీయంగా గోల్డ్ రేట్లు ఇంకొంత తగ్గుతాయంటున్నారు. 10 గ్రాముల బంగారం ధర 90,000 వరకు చేరొచ్చని అంటున్నారు. ఇంకొందరు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బంగారం ధరల్లో తగ్గుదల మొదలైంది. గోల్డ్ కొనే ఆలోచన ఉంటే ఇంకొన్నాళ్ళు ఆగటం బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని వారాల్లో గోల్డ్ రేట్లు 90,000 కంటే దిగువకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయి ధరల నుంచి 5-7% బంగారం రేట్లు తగ్గాయి. అందువల్ల మరో 2-3 వారాలు ఆగితే ధరలు మరింత దిగొస్తాయని అంటున్నారు. బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? కొని ఆలోచన ఉంటే ఇంకెన్నాళ్ళాగాలి? కొన్ని రోజుల కిందటి వరకు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతూ రికార్డ్ స్థాయికి చేరాయి. మన దేశంలోనూ 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,00,000 దాటింది. ఇప్పుడు కాస్త తగ్గింది. మున్ముందు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందనే నివేదికలు కూడా వస్తున్నాయి. మరో ఏడాదిలో ఔన్స్ బంగారం ధర $2,500 చేరుకుంటుందనే అంచనాలున్నాయి. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఓవర్ రియాక్షన్ అని చెప్తున్నారు. ప్రస్తుతం వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఔన్స్ బంగారం ధర $2,500 తగ్గుతుందని చెప్తున్నారు. అంటే 10 గ్రాముల బంగారం ధర 75,000కు దిగొస్తుంది. సంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితి పరిస్థితులకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 26% వరకు పెరిగింది. యుఎస్ సుంకాలు రేకెత్తించిన మాంద్యం భయాలతో గోల్డ్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు ఔన్స్ బంగారం రేట్ రికార్డ్ స్థాయిలో $3,500 తాకింది. ఇప్పుడు డాలర్తో రూపాయి మారకం రేట్, స్థానిక డిమాండ్ లాంటి అంశాలు గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. దాంతో క్రమంగా ధరలు దిగొస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 96 నుంచి 98,000 మధ్యలో ఉంది. ఈ మధ్య కాలంలోనే 2,000 వరకు తగ్గింది. అమెరికా డాలర్ బలపడటం, గ్లోబ్ వైడ్ గా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గటం లాంటి కారణాలు బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపాయి. డాలర్ ఇండెక్స్ మరింత బలపడితే రేట్లు మరింత దిగొచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బంగారం 1,00,000 మార్క్ దాటిందో అప్పటి నుంచి దేశీయంగా బంగారం కొనుగోళ్లలో డిమాండ్ తగ్గిపోయింది. చాలా మంది తమ కొనుగోళ్లను కూడా వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ధరలు కాస్త దిగొస్తుండటంతో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ధరల తగ్గుదల తాత్కాలికమా, దీర్ఘకాలం కొనసాగుతుందా అనే దానిపైన కొంత సందిగ్ధత అయితే నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ఒడిదుడుకులు, దేశీయ డిమాండ్ సరళిని బట్టి బంగారం ధరలు మారే అవకాశం ఉంది. అయితే పెళ్లిళ్ల సీజన్ మొదలైన సమయంలో బంగారం ధరలు దిగిరావటం మధ్యతరగతి కుటుంబాలకు